విచిత్ర వీరుడికి అంబికా అంబాలికతోని పెళ్లి అవుతుందిగా. పెళ్లికి ముందే శాంతన మహారాజు చనిపోతాడు. సో ఇప్పుడు రాజు విచిత్ర వీరుడు. అంబికా అంబాలిక చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఆ హ్యాపీ ఎక్కువ రోజులు ఉండదు. పెళ్ళైన కొన్నాళ్ళకే విచిత్ర వీరుడు చనిపోతాడు. హస్తినాపురానికి మళ్ళీ రాజు లేకుండా అయిపోతుంది. సత్యవతికి ఏం చెయ్యాలో అర్థం కాదు. భీష్ముడిని బాగా రిక్వెస్ట్ చేస్తుంది రాజు కావాలి అని. కానీ భీష్ముడు దానికి ఒప్పుకోలేదు. ఇంకా సత్యవతికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అప్పుడే సత్యవతికి నియోగం ఐడియా వచ్చింది. జనరల్ గా కింగ్ వాళ్ళ బ్రదర్ తో చేస్తారు. సో విచిత్ర వీరుడు బ్రదర్ ఎవరు? భీష్ముడు, వ్యాసుడు. భీష్ముడు ఆ జన్మ బ్రహ్మచారి కాబట్టి అస్సలు ఒప్పుకోలేదు. ఇంకా చేసేది ఏమీ లేదు అని ఋషి వ్యాసుని పిలిపించింది సత్యవతి. ఆయన చూడటానికి చాలా డార్క్ గా భయంకరంగా ఉంటాడు. సత్యవతి వ్యాసుని రిక్వెస్ట్ చేస్తుంది, రాణి అంబికని నియోగం ప్రయోగించి కాబోయే రాజును ప్రసాదించు అని. సత్యవతి అంబికని కన్విన్స్ చేసి వ్యాసుడు ఉన్న చోటకి పంపించింది. ఈ ప్రయోగం జరిగేటప్పుడు వ్యాసుడు ఆకారం చూసి అంబిక భయపడి కళ్ళు మూసుకుంది. అప్పుడే ధృతరాష్ట్రుడు పుట్టాడు, కళ్ళు లేకుండా.